ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు. ఈ వీడియోలో ఒక ఈపీఎఫ్ మెంబరు ఈ విధంగా అడుగుతున్నారు. బ్రదర్, నేను 2 కంపెనీస్లో డ్యూటీ చేశాను. ఒక కంపెనీలో పిఎఫ్ అమౌంట్ తీసుకున్నాను, కానీ పెన్షన్ అమౌంట్ తీసుకోకుండానే వేరే ఒక కంపెనీలో జాయిన్ అయ్యాను. ఏ విధంగా నేను పెన్షన్ విత్డ్రా చేసుకోవాలి నా యొక్క ఓల్డ్ కంపెనీ అని అడుగుతున్నారు. ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. సో అలానే మీలో ఎవరికైనా పిఎఫ్ విత్డ్రాల్ కానీ పెన్షన్ విత్డ్రాల్ కానీ కావాలంటే నా యొక్క వాట్సాప్ నంబర్ వీడియో కింద ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు. సో ముందుగా ఇక్కడ ఈపీఎఫ్ మెంబర్ సంబంధించిన పాస్బుక్ ఓపెన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో ఈపీఎఫ్ పాస్బుక్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూఏఎన్ నంబరు, పాస్వర్డు, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి మనము లాగిన్ కావచ్చు. ఓటీపీ ఇక్కడైతే అవసరం లేదు. నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ వీరికి ప్రస్తుత కంపెనీలో ఉన్నటువంటి అమౌంట్ అనేది కనిపిస్తూ ఉంది. సో ఇది ప్రజెంట్ కంపెనీ, కానీ వీరు 3 కంపెనీస్లో డ్యూటీ చేయడం జరిగింది. సెకండ్ కంపెనీలో వీరు ఏంటంటే పిఎఫ్ను మాత్రమే విత్డ్రా చేసుకున్నారు, పెన్షన్ని విత్డ్రా చేసుకోలేదు. సో అది ఇక్కడ నేను ఒకసారి క్లెయిమ్ స్టేటస్ ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు క్లెయిమ్ స్టేటస్ మనము చూడవచ్చు. వీరు ముందుగా పిఎఫ్ను అయితే తీసుకున్నారు. 2025 ఫిబ్రవరిలో పిఎఫ్ అమౌంట్ తీసుకున్నారు. ఇక్కడ మనకు కనిపిస్తుంది 18,605, అంటే 605 రూపీస్ అయితే కనిపిస్తుంది. తర్వాత ఈ తీసుకున్న తర్వాత పెన్షన్ అమౌంట్ తీసుకోకుండానే వేరే కంపెనీలో జాయిన్ అవ్వడం జరిగింది. అటువంటప్పుడు మనము ఆన్లైన్లో పెన్షన్ అప్లై చేస్తుంటే అసలు ఆప్షనే కనిపించదు అన్నమాట. పెన్షన్ అప్లై చేయడానికి ఎటువంటి ఆప్షన్ కనిపించదు మీరు డ్యూటీ చేస్తూ ఉన్నప్పుడు. కానీ ఇక్కడ వీరు కాంటాక్ట్ అవ్వడం జరిగింది మనకు. సో ఇక్కడ మనం చూడవచ్చు 31,745 రూపీస్ పిఎఫ్ అమౌంట్ అనేది నిన్ననే, అంటే 25th ఆగస్టు నిన్న మనకు పిఎఫ్ అమౌంట్ అనేది సెటిల్ అవ్వడం జరిగింది. సో దీన్ని మనము ఆన్లైన్లో అయితే కాదు కాబట్టి పిఎఫ్ ఆఫీస్ వెళ్ళి ఫిజికల్గా పిఎఫ్ ఆఫీస్ వెళ్ళి అప్లై చేయడం జరిగింది. సో ఈ విధంగా మీకు ఎవరికైనా ప్రజెంట్ కంపెనీలో కానీ ప్రీవియస్ కంపెనీలో కానీ పెన్షన్ ఏమన్నా పెండింగ్ ఉందా, ఉంటే అది ఆన్లైన్లో అప్లై చేయడానికి వీలవుతుందా అని అడుగుతున్నారు చాలామంది. పెన్షన్ అమౌంట్ పెండింగ్ ఉంటే ఆన్లైన్లో అప్లై చేయడానికి అయితే ఆప్షన్ రాదు. వన్స్ మనం పెన్షన్ అమౌంట్ సెటిల్ అయిందంటే రెండోసారి అప్లై చేస్తే పెన్షన్ క్లెయిమ్ ఆల్రెడీ సెటిల్ అయిందని చూపిస్తుంది. లేదా ఇన్ కేస్ మీరు పెన్షన్ అమౌంట్ తీసుకోకుండా కేవలం ఇక్కడ చూస్తే పిఎఫ్ అమౌంట్ ఈ విధంగా తీసుకున్నారు వీళ్ళు. ఫామ్ 19 పిఎఫ్ తీసుకున్న తర్వాత పెన్షన్ అమౌంట్ ఫామ్ 10C తీసుకోకుండా వేరే ఏదైనా కంపెనీలో జాయిన్ అయినట్టే మీకు ఆన్లైన్లో ఆప్షన్ రాదు. కాబట్టి దగ్గరలో ఉన్న పిఎఫ్ ఆఫీస్ వెళ్ళి పెన్షన్ అప్లై చేయవచ్చు. లేదా నా యొక్క వాట్సాప్ నెంబర్ వీడియో కింద ఉంది, అక్కడ నుండి అయితే మీరు కాంటాక్ట్ అయ్యి పెయిడ్ సర్వీస్ తీసుకోవచ్చు. కనీసం ఒక 25 to 1 month టైం అనేది పడుతుంది ఈ అమౌంట్ రావడానికి. ఆన్లైన్లో చేస్తే మనకు ఒక 15 days పడుతుంది. ఫిజికల్గా చేసినప్పుడు ఇంకొంచెం ఎక్కువ వెరిఫికేషన్కి టైం అనేది తీసుకుంటుంది. ఓకే, ఇదండి అప్డేటు. వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.